హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శివ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మీకు గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు ఇంట్లోనే. అందరికీ నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముక్క తీసి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మీకు పిల్లలు ఉంటే మాత్రం పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మరి చేసేద్దామా? దీనికి కావాల్సినవి చికెన్ జాయింట్స్ అండ్ చికెన్ పీసెస్ నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, 2 తరిగిన ఉల్లిపాయలు, కప్పు పెరుగు, 5 పచ్చిమిర్చి, తర్వాత 4 యాలకులు, 2 లవంగాలు, 1 స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు 1, లెమన్ 1, 2 ముక్కలుగా కట్ చేసుకోండి. మిరియాలు 6, దాల్చిన చెక్క పెద్దది 1, నేనైతే ముక్కలుగా చేసుకున్నాను. కారం 2 స్పూన్లు, సాల్ట్ 1½ స్పూన్, బ్లాక్ పెప్పర్ 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, నెక్స్ట్ పసుపు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తర్వాత నెయ్యి 1 స్పూన్, నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో కొత్తిమీర, 1 కప్పు పుదీనా ఆకులు, 5 పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా మిక్సీ చేసుకోండి. మెత్తగా అయ్యేంతవరకు కూడా చూడండి. ఒకసారి ఎలా ఉందో, బాగుంది కదా. ఇదంతా కూడా ఒక కప్పులో వేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ కడాయి తీసుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా మరిగించండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూస్తున్నారుగా ఈజీగా. అందులో 4 యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు 2, బిర్యానీ ఆకు 1, 5 మిరియాలు వేసుకొని బాగా వేగనివ్వండి. ఆయిల్లోనే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేయండి. తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఆనియన్స్లో మిక్స్ చేయండి బాగా కూడా. తర్వాత అందులో చికెన్ జాయింట్స్ ముక్కలు కూడా అన్నీ కూడా అందులో వేసేసుకుంటున్నాను నేను. వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్, ఈ చికెన్ కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ నేను 1½ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు తగినంత చూసుకొని వేసుకోండి. తర్వాత బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి 1 స్పూన్ సరిపోతుంది మీకు. 1 స్పూన్ వేసుకోండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్, పసుపు కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మొత్తం అడుగు పట్టకుండా కూడా చూసుకోవాలి. మొత్తం అడుగు పట్టకుండా మొత్తం అంతా మిక్స్ చేయండి బాగానే. మొత్తం అంతా కలిసిపోవాలి. చూసారుగా ఎలా కలుపుతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా చేసుకోండి. అందులో మనం మిక్సీ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. అందులోని మొత్తం అంతా కూడా కలిసిపోవాలి. అందులోని బాగా మొత్తం అడుగు పట్టకుండా కూడా మొత్తం అంతా క్లియర్గా మిక్సీ చేయండి. తర్వాత ఇందులో నేను కప్పు పెరుగు వేసుకుంటున్నాను. గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగుని బాగా మెత్తగా చేసుకోండి. పెరుగంతా కూడా బాగా చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇది కూడా పెరుగు కూడా. తర్వాత 1 నిమ్మకాయ తీసుకున్నాను కదా, నిమ్మకాయ కూడా మొత్తం అంతా పిండేసుకుంటున్నాను. ఇందులోని పిండేసుకొని మొత్తం మిక్స్ చేయండి. మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచేయండి. 10 నిమిషాల తర్వాత వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉంటుంది. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ముక్క మాత్రం చూస్తే సూపర్గా ఉంది. ఇంకా తింటే మాత్రం ముక్క మాత్రం కరిగిపోవాల్సిందే నోట్లోని. చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.
ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని మమ్మల్ని అడుగుతారు. ఈజీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. చూసారుగా ఎంత బాగుందో. నువ్వు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇట్లు మీ శివ. బాయ్ బాయ్.